బాలుకి దాని దరిద్రం పట్టుకుంది అని చెప్పనేసరికి, చూడు ప్రభా, ఇంటికొచ్చిన కోడళ్ళని చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నా కొడుకు నుంచి నువ్వు నన్ను దూరం చేశావు. మరి నిన్ను నేను ఎప్పుడైనా అలా నిందించానా? నేను ఎప్పుడెక్కడికి వచ్చినా కానీ నన్ను ఏదో ఒక మాటలంటూ బాధ పెడుతూనే ఉంటావు. నిన్ను నేను ఎప్పుడైనా ఆ మాట అన్నానా? మరి ఎందుకు? మీనా లోకుగా ఉందనా ఏంటి? లేక పేదింటి అమ్మాయేనా? రోహిణి ఆస్తిపర్రాలు అని చెప్పడం వల్ల నువ్వు గొప్పగా చూస్తున్నావు. రోహిణికి ఎంత ఆస్తుందనేది నువ్వు చూసావా ఏంటి అని చెప్పాను. కానీ రోహిణిని అంటారేంటి అత్తయ్య? రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడు. వీళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? చచ్చి పైలోకాన్ని ఉన్నాడు. వీళ్ళ అమ్మ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పాడేసింది. పండక్కో పబ్బానికో తీసుకువెళ్ళి వాడికో జత బట్టలు, ఒక గుప్పెడు మెతుకులు పెడుతుందంతే. వాళ్ళది ఒక బ్రతుకు అని చెప్పనేసరికి ఇంకా అప్పటికే సుశీలమ్మకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇది ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఈ ఇంటికి దరిద్రాలన్నీ పట్టుకున్నాయి. లేదంటే నా కుటుంబం ఎంత బాగుండేదో. నేను తీసుకొచ్చిన అమ్మాయి మూలన ఎంతో చక్కగా ఉంది. ఇది రావడం వల్లే నా భర్తకి పరిస్థితి పట్టింది. నా పసుపు కుంకాలు తెంపేసే వరకు ఇది మాత్రం మనశ్శాంతిగా ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సుశీలమ్మ కోపం వచ్చి ప్రభావతి చంప చెల్లు అనిపిస్తుంది. ఇప్పుడు దీని గురించి నన్ను కొడుతున్నారా అని చెప్పాను. కానీ ఏం తెలుసు మీనా గురించి? మీనా పెళ్లి చేసిందనుకుంటున్నావా? మీనా పెళ్లి చేయలేదు. రవి, శృతి మాత్రమే పెళ్లి చేసుకున్నారు. మీనాకు ఆ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాను. కానీ నీకెలా తెలుసండి? మీకేం తెలుసు? మీరు దగ్గరుండి జరిపించారా ఏంటి అనగానే, నేను దగ్గరుండి జరిపించకపోవచ్చు. జరిగిందంతా కూడా నాకు కళ్ళకు కట్టినట్టుగా మీనా చెప్పింది. అన్నీ చెప్పింది కానీ సత్యానికి ఎలా జరిగిందన్న విషయం నీ చెప్పలేదు. కేవలం ఇలా చేశాను అమ్మమ్మగారు, కానీ వాళ్ళు నన్ను తప్పు పడుతున్నారు అని చెప్పి బాధపడిందే తప్ప మీరు రండి నేను ఇక్కడికి వెళ్తాను అన్న మాట కూడా అడగలేదు, నన్ను సహాయం కోరలేదు. నాకెందుకు చెప్పావమ్మా అంటే, మీకు చెప్పాలా అమ్మమ్మగారు? మీరు నన్ను మెచ్చుకునే వ్యక్తి. నేను తప్పు చేయలేదని మీకు మాత్రం తెలియాలి అని చెప్పి ఇంకా నేనైతే అన్నాను. వస్తాను అంటే, వద్దమ్మమ్మ గారు, మీరు ఇప్పుడు వచ్చారు అంటే నా వల్లే మిమ్మల్ని ఇక్కడికి నేను పిలిపించాను అనుకుంటారు. వద్దు, మీకు నేను చెప్పాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను, నా బాధను చెప్పుకుంటున్నాను అని చెప్పి నాకు మొత్తం చెప్పింది. మీనా తప్పు చేయదు, తప్పు చేసే మనిషి కాదు. తప్పు చేస్తే నువ్వు, నీ కొడుకు, నీ కోడలు చేయాలేమో కానీ మీనా ఎప్పటికీ తప్పు చేసే మనిషి కాదు. యారా బాలు, మీనా గురించి నీకు తెలియదా ఏంటి? మీనా ఎలాంటి మనిషో నీకు తెలియదా? మీనా గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీ ప్రభావతమ్మ కొంచెం ప్రేమ చూపించేసరికి నీకు కొమ్ములు వస్తున్నాయేంటి? మీనాని నిన్ను విడదీయడం కోసం ప్రభావతి నిన్ను దగ్గర చేసుకుంటుంది, లేదా నీకు సపోర్ట్గా నిలబడుతుంది. అదంతా ప్రేమ అనుకుంటున్నావా? ప్రభావతికి ఎంతసేపు మనోజ్ గాడి మీదే తప్ప ఇంట్లో ఎవరి మీద ప్రేమ ఆప్యాయతలు ఉండవు. ఎందుకంటే మనోజ్ని ఒక్కడనే కన్నట్టుగా మనోజ్ని మాత్రమే ప్రేమగా చూసుకుంటుంది. ఎవరైనా ముగ్గురు పిల్లల తర్వాత ఆడపిల్ల పుడితే ఆడపిల్లని గారాబంగా చూస్తారు. ఎప్పుడు కూడా మౌనికాని ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్టు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అది మీ అమ్మ గురించి. అలాంటిది నువ్వు ఏదో తప్పు చేసావనే భ్రమలో ఉన్న మీ అమ్మ నిన్ను దగ్గరికి రానిస్తుంది అనుకుంటున్నావా? నీ భార్య కనుక ఇంట్లోంచి వెళ్ళిపోతే నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. నీకు తిండి ఎవరు పెడతారనుకుంటున్నావు? మీ అమ్మ నీకు సపోర్టుగా వచ్చేసింది, మా అమ్మ నన్ను చూసేసుకుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో. అలాంటి ఏమీ ఉండవు అని చెప్పి ఇంకా సుశీలమ్మ చెప్పేసరికి బాలు అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇదే చివరిసారి చెప్తున్నాను ప్రభా, ఇంకొకసారి మీనాను అవమానించినట్టు గట్ట మాట్లాడితే మరొక చెంప కూడా పగలడానికి ఎక్కువ సమయం పట్టదు అని చెప్పి ఇంకా సుశీలమ్మ అయితే ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.